ఈరోజు టాపిక్ ఏంటి అంటే చింపు గురించి అందరు అడుగుతున్నారు. ఎలా ఉందండి, రికవరీ అయిందా ఏంటి అని. చింపు రికవరీ అవుతోంది, కానీ ఇంకా కండిషన్ కొంచెం క్రిటికల్ అని చెప్పను, కానీ కొంచెం డేంజరస్గానే ఉంది. కొంచెం ఫుడ్ తీసుకుంటోంది, వాటర్ తాగుతుంది, గ్లూకోజ్ వాటర్ పడుతున్నాం. ఏం జరిగింది అంటే గురువారం రోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను నైట్ వచ్చరికి 8 అయింది. దానికి ఎప్పుడు ఎవరు నేను అందరూ ఊరు వెళ్ళినా నేను మాత్రం ఊరు వెళ్తే దానికి చాలా బెంగ బాధగా ఉంటుంది. అలాగే ఉందేమో అనుకుని ఇంటికి వచ్చింది అతను. నైట్ అది ఎప్పుడు ఇంట్లో పాస్ అసలు సుసుకుపోయేదండి. డోర్ కొట్టి మరీ గీకేసి నువ్వు డోర్ తీయండి నేను బయట వస్తుంది అంటుంది తప్ప ఇంట్లో టాయిలెట్స్ పోయటాలు, టాయిలెట్కి వెళ్ళటం ఇట్లాంటివి ఏవీ చేయదు అసలు. అది డోర్ తీయమని అడుగుతుంది, కానీ ఆ రోజు రాత్రి బెడ్రూమ్లో పడుకుంటుంది. అడగలేదు, 2-3 చోట్ల పోసింది. పోయటం కూడా పోసినప్పుడు ఏం చేసింది, మనం పసుపు నీళ్ళు కలిపితే ఎంత డార్క్ ఎల్లో కలర్లో ఉంటాయో, ఆ ఎల్లో కూడా కాదు, ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయ్యి ఉంటుందో ఆ టైప్లో పోసింది 3 చోట్ల. ఇదేంటి ఎప్పుడు ఇంట్లో పోయేది కదా, అయినా ఈ కలర్లో ఉంది ఏంటి అని చెప్పి అనుకుని డాక్టర్ ఫోటో పెట్టాం. అయిపోయింది. ఏదో ఇంజక్షన్ చేద్దాము, తీసుకురండి ఫీవర్ చూద్దామన్నారు. ఫీవర్ చూసారు, లేదు. ఫ్రైడే హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఫీవర్ చూపించాం, లేదు. సరే అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిన్న మండే రోజున నీరసంగా ఉంటుంది, ఏం తింటలేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో చూద్దామని. ఎప్పుడు ఇంటికి వచ్చి కాంపౌండర్లు ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ దానికి ఏమైనా ఉంటే చేసి వెళ్ళిపోతారు తప్ప, తీసుకెళ్ళి కారులో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు దానికి. ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు విడిగా చూపించాల. నేను ఈసారి ఏం చేశానంటే, ఆయన ఎక్కడో బిజీగా ఉన్నారని మా హస్బెండ్ కూడా ఊరు వెళ్ళారు, ఒక మేడం దగ్గరికి పంపించాను. ఫీవర్ చూపించుకురా అసలు ఎలా ఉందో అని మన వాళ్ళకి ఇచ్చి తీసుకెళ్ళంగానేనంటే ఫీవర్ చూస్తే 105 టెంపరేచర్. ఉలిక్కపడ్డా నేను. ఏంటది, పిల్ల చక్కగా పొద్దునుంచి బాగానే ఉంది, తిరుగుతోంది, ఆడుకుంటోంది, అన్నీ ఉంది, కానీ ఫుడ్ తింటలేదు కదా అనిపించి చూస్తే 105 టెంపరేచర్కి నాకు అర్థం కాల. నేను మండే 2ంటికి తీసుకొచ్చారు హాస్పిటల్ నుంచి, దానికి ఇంజెక్షన్స్ చేసి చేసి. సరే సాయంత్రం మీరు కాదు తీసుకెళ్లాల్సిందే, నేను కూడా తీసుకెళ్తా, నేను కూడా వస్తాను అని చెప్పి నేను కూడా బయలుదేరి వెళ్తే టెంపరేచర్ చూపిస్తే 103, 104లో మధ్యలోకి వచ్చింది. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించాం. ఈ లోపల ఏమైంది అంటే దానికి నరానికి ఇచ్చారు ఇంజెక్షన్, ఫీవర్ తగ్గడానికి, ఒళ్ళు తుడవటం. మనలాగా సేమ్ మనం ఎలా జ్వరం వస్తే అలాగే చేస్తామండి. బ్లడ్ టెస్ట్ ఇస్తే దానికి బ్లడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత రాత్రి 10:30కి నైటు రిపోర్ట్స్ వచ్చాయి. లివర్ ఫంక్షనింగ్ తక్కువగా ఉంది, మళ్ళీనేమో టిక్ ఫీవర్ లాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే దాన్ని ఏమంటారు, ప్లేట్లెట్స్ కౌంట్ 20కి పడిపోయినాయి. 1,20,000 ఉండాల్సిన ప్లేట్లెట్స్ 1,00,000 తక్కువ ఉన్నాయి దానికి. హిమోగ్లోబిన్ బాగుంది, అన్నీ బాగున్నాయి దానికి. కానీ ఒక టిక్ ఫీవర్ అని కాసేపేమో సన్ స్ట్రోక్ అని, కాసేపేమో లివరు, అది తిన్న ఫుడ్డు ఏదైనా పడలేదా, లేకపోతే ఇంట్లో ఏదైనా లైజాల్ ఫెనైల్స్ ఇలాంటివి ఏమైనా సోప్ వాటర్ తినటం కానీ, పీచులు తినటం కానీ, ఇలాంటివి మీ పప్పి చేస్తుందంటే పాపం అది ఎప్పుడు అలాంటివి అసలు చేయదు. అది ఏది మ్యాట్లో మీద తీసుకొచ్చి ఏదన్నా పడిపోయిన తేవటం కానీ అలాంటి నీట్గా ఉంటుంది అది. అయితే నాకు కంగారు వచ్చిందండి, లివర్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కించాల్సి వస్తే బ్లడ్ ఎక్కించాలేమో అన్నారు. దాని తర్వాత ఏమో ప్లేట్లెట్స్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, డల్గా ఉంది, నీరసంగా ఉంది, ఫుడ్ తీసుకోవట్లేదని. సరే 10:30 తర్వాత అమ్మాయి క్లినిక్ మూసేసింది, వెళ్ళిపోయింది. మనకి ఎవరైతే డాక్టర్ గారు చూస్తారో సూపరింటెండెంట్ గారు, ఆయనకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా తీసుకురండి అంటే రాత్రి 11కి తీసుకెళ్ళి 12:30 దాకా ఆయన దగ్గర సిలైన్ పెట్టించి దానికి బి కాంప్లెక్స్లు, దానికి ఏవో ఇంజెక్షన్స్ అన్నీ బలానికి మనకి ఏవైతే చేస్తారో దానికి అవన్నీ ఇచ్చారు. సిరప్లు అన్నీ ఇచ్చి రాత్రి ఇంటికి వచ్చేసరికి 12:30, 1 ఇంటికి వచ్చేసరికి 1 అయిపోయింది. మళ్ళీ దానికి ఆ మెడిసిన్స్ అన్నీ వేసి, ఇంతవరకు దానికి 3 years ఏప్రిల్కి ఒక్క మెడిసిన్ కానీ దానికి అరగడానికి నేను ఆఖరికి వాము జీలకర్ర పొడి చేసి పెట్టుకుని దానికి వేస్తానే తప్ప అరుగుదలకి
ఏదైనా బలానికి సిరప్ వేస్తాను తప్ప, కాల్షియం సిరప్ అలాంటివి తప్ప ఏది రోజు జ్వరానికి దానికి ఒక్క మందు కానీ ఒక ఇంజెక్షన్ కానీ చేయించలే. రాలా దానికి అసలు జ్వరం. అది అయిపోయిన తర్వాత కంగారు వచ్చింది. డాక్టర్ని అడిగాను, ఏంటమ్మా పరిస్థితి అంటే, కొంచెం క్రిటికల్గానే ఉంది మేడం అది ఇది. ఏంట్రా నాయనా ఎంత క్రిటికల్ అంటోంది, ఈ పరిస్థితి ఏంటి అంటే, పప్పీస్కి 3 ఇయర్స్కి ఒకసారి, 7 ఇయర్స్కి ఒకసారి, 9 ఇయర్స్కి ఒకసారి సిక్ అవుతాయి పప్పీస్. రికవరీ ఈ 3 ఇయర్స్లో రికవర్ అవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ గారి దగ్గర రాత్రి తీసుకెళ్ళాక, ఏం పర్వాలేదమ్మా, నేను తగ్గిస్తాను కదా చెంపుకి, మీరు వరి అమ్మకండి, నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటా అని ఆ భరోసా ఉంటుంది చూసారండి. మనకి ఇచ్చేది ఆఖరి నిమిషంలో అబ్బో చాలా ఇదిగా ఉంటుంది. మళ్ళాగా ఏదైనా నోరు తెరిచి చెప్పలేదు, ఏ బాధ ఉందో చెప్పుకోలేదు, ఏం జరుగుతుందో చెప్పలేదు. అన్నీ మనమే కనిపెట్టుకుని మనమే చూసుకుని చేసుకోవాలి. అది దానికి ఉన్న ప్రాబ్లం పాపం. నిజంగా అది అలా పడుకుంటే చాలా చాలా బాధ కలిగింది. అన్ని పప్పీస్, ఈ సిజ్జు పప్పీస్లో వచ్చిన పెద్ద మైనస్ ఏంటంటే ఫుడ్ అది తినేస్తే మనకేం అనిపించదండి. ఇప్పుడు దానికి జ్వరం ఉందో లేదో ఎలా తెలుస్తుంది యాక్టివ్గా ఉందంటే, చెవులు వేడెక్కుతాయి, కంట్లో ఎక్కువ నీళ్లు కారటం, కళ్ళు ఎక్కువ పుసిలు కట్టడం వల్ల జ్వరం ఉందని తెలుస్తుంది. దాన్ని తీసుకెళ్ళేదాకా దానికి జ్వరం ఉన్న విషయం మనకి ఏమాత్రం తెలియదు. 105 టెంపరేచర్ అంటే అసలు మామూలు విషయమా? అది కూడా ఏదో పడుకుంది కదా అని చెప్పేదండి. అందరూ లేరు కదా, బెంగ పెట్టుకుని పడుకుంది కదా అని నేను అనుకున్నాను తప్ప, మామూలుగా దానికి ఫీవర్ అనేది వస్తుంది అని చెప్పి అసలు నేను కల్లో కూడా అనుకోలేదండి. అందులో ఇంత ఫీవర్ వస్తుంది, ఇంత సిక్ అవుతుంది, ఇన్ని ఇంజెక్షన్స్, ఇంత యాంటీబయాటిక్స్, పైగా ఇంత సిలైను, ఇంత అబ్జర్వేషన్లో ఉంచుకుని, ఇంత డాక్టర్ల మధ్యలో తిరుగుతూ, దాన్ని కంటికి రెప్పలా చూస్తుండు కూడా మనం ఎంత ఏమనాలి, అశ్రద్ధగా ఉన్నామా అని ఒక విషయం నాకే భయం వేసింది. ఎంతో కేరింగ్గా ఉండే మనకే రోడ్డు మీద అన్నం కరుళ్ళు అన్నం పెట్టి, రాత్రి అన్నం పొద్దున తిని, పొద్దున అన్నం రాత్రి తిని, అందుకే అంటారు మన పిల్లల్ని ఎలా గాజు బొమ్మల్లో పెంచుతున్నావు, మన ఇంట్లో పెరిగే పప్పి కూడా గాజు బొమ్మే. అవి శుభ్రంగా రికవర్ అవుతున్నాయి, శుభ్రంగా తింటున్నాయి. రాత్రి ఏం పెడతారు మేడం, చిలకడ దుంప ఆపేయండి, బనానా ఆపేసేయండి, ఎగ్ వైట్ ఎల్లో వద్దు వైట్ పెట్టండి, లేదా ఇంకోటి ఆపేయండి అంటే అసలు పాప తినేది ఏముంది ఇంకా. పైగా సిజ్జు పప్పీస్ 9 kgs ఉండాలట, అందరూ తెలుసుకోండి. ఇది 11.100 ఉందో ఎంత ఉంది, 11.10 ఎంతో ఉంది. అది ఓవర్ వెయిట్ ఉంటే ఎట్లా, ఎప్పుడైనా స్టెరాయిడ్స్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు, దానికి సిలైన్ పెట్టాలంటే నరాలు దొరకవు ఎలాగా అని పాపం దానికి కూడా తప్పలేదు, మళ్ళాగా వెయిట్ లాస్ ప్రాబ్లం. ఇప్పుడు లివర్కి, ప్లేట్లెట్స్ పెరగడానికి అన్నిటికీ మందులు, వీటన్నిటికీ కోర్స్ కింద ఒక 2-3 నెలలు వాడాలి అని చెప్తున్నారు. అది మందులు వేసుకోదు, దాంతో పెద్ద తిప్పలు వచ్చినాయి. ఇప్పుడు మీ అందరికీ చెప్పిన తర్వాత దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియపరచాలని. మార్నింగ్ 10కి వెళ్ళిపోయింది, సిలైన్ పెట్టలేదు, ఇవాళ ఇంజెక్షన్ చేశారు, ఇంటికి వచ్చింది చక్కగా. ఇప్పుడు డైటీషియన్ ఇచ్చిన ఫుడ్డే పెట్టమన్నారు, అందుకని రోజు పొద్దున సాయంత్రం, మార్నింగ్ ఏమో లివర్కి సంబంధించి గట్టి హెల్త్కి సంబంధించి ఫుడ్ వస్తుంది, ఈవినింగ్ ఏమో దానికి బ్లడ్ ఎక్కువ పట్టడానికి, దానికి ఆరోగ్యం ఎక్కువ ఆకలి కలగటానికి, దాని హెల్త్ బాగుండటానికి వాళ్ళే పంపిస్తారు. దానికి ఒక డైటీషియన్ పెట్టాం. ఆ డైట్ ప్రకారం దాని హెల్త్ చార్ట్ వాళ్ళకి పంపించేస్తే వాళ్ళకి ఏదేది ఇంప్రూవ్ చేయాలి, ఏది తగ్గించాలి, ఏది వెయిట్ తగ్గాలి అని చెప్పి వాళ్ళే చూసుకుని ఆ డైట్ చార్ట్ ప్రకారం మనకి దాని ఫుడ్ పంపిస్తారు. మనకి దాని హెల్త్ కండిషన్ ప్రకారం ఫుడ్ కూడా తయారు చేస్తారు. అందుకని పప్పీస్ పెంచుకునే వాళ్ళు కూడా ఏదో మనతో పాటు తినేస్తుందిలే, పెరుగన్నాలు పెట్టేద్దాం, పాలన్నాలు పెట్టేద్దాం, ఏదో బ్రాక్లీ పెడదాం, అది పెడదామని కాదు. ఎప్పుడైనా ఇలా సివియర్ కండిషన్ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఎంత డ్యామేజ్ అవుతామో, ఎంత ఇబ్బంది పడతామనేది. డైటీషియన్ చార్ట్ తీసుకుని మీ హెల్త్, మీ కుక్క హెల్త్ చూపించుకుని పప్పిది వాళ్ళకి ఇచ్చారు అంటే మీకు ఒక చార్ట్ ఇస్తారు, మీరే తయారు చేసుకోవచ్చు. లేదు అంటే మాకు దగ్గరే కాబట్టి, తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళే ఫుడ్ పంపిస్తున్నారు పొద్దున సాయంత్రం దానికి. అందుకని ఇవాళ పొద్దున అదే పెట్టాను, ఇందాక మధ్యాహ్నం 12కి అలా 2-3 సార్లుగా పెట్టమన్నారు. మళ్ళీ రాత్రికి దానికి 7:30కి అలా ఫుడ్ వస్తుంది. మళ్ళీ దాన్ని 9 దాకా ఒక 5-10 స్పూన్స్ తినగలుగుతుందేమో పాపం. గ్లూకోజ్ వాటరు, ఎలక్ట్రాల్ వాటరు, కొబ్బరి నీళ్ళు, మాదంతా ఇంట్లంతా సెంట్రల్ ఏసీ.
ఎక్కడా ఇబ్బంది ఉండదు దానికి. ఎండలు మొన్న ఎప్పుడంటే సాటర్డే ఫ్రైడే చాలా భయంకరమైన ఎండలు. అప్పుడు ఏసీ ప్రాబ్లం, ఏసీ ఇన్వర్టర్ ప్రాబ్లం వచ్చింది. సెంట్రల్ ఏసీ ఇన్వర్టర్ అది పనిచేయక ఏసీ ఆన్ అవటం ఆగిపోవడం, కనీసం ఒక రోజల్లా ఏసీలు పనిచేయక, వేరే ఏసీ ఉంటే అది వర్క్ చేస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరది, అక్కడికి ఇది వెళ్ళదు. ఈ ఫ్యాన్ గాలి దానికి సరిపోలా. ఈ ఇరిటేషన్ మధ్యన ఈ వేడికి దానికి జ్వరం వచ్చింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మొన్న ఉరుములు మెరుపులు వచ్చినాయి భయంకరంగా, సండే రోజు అనుకుంటా. ఆ రోజైతే ఆ ఉరుముల సౌండ్కి మంచం కింద పడుకుందాం దూరదాం అని చూసింది. ఆ మంచం కింద పట్టకపోయేసరికి వాటిని చూస్తూ అద్దాల్లో మెరుపులు రావటం, పెద్ద వెలుతురు రావటం, పెద్ద సౌండ్తో ఉండటం, అది వెంగ పెట్టుకుంది, భయం వేసింది దానికి. అది పరిస్థితి అండి. చింపు అయితే ప్రస్తుతానికి ఆరోగ్యం చాలా బాగుంది. పప్పీస్ని పెంచుకునే వాళ్ళు ఖచ్చితంగా డైటేషన్ ఫాలో అవుతూ, ఏదైనా టిక్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వెంటనే అవి ఉన్నాయి అంటే దానికి ఇంజెక్షన్ చేయించేసి షాంపూ వాడేసి, లేదు అంటే దానికి ఒక తీసేసి దానికి ఏదైనా స్ప్రే కొట్టి తీసేసాం కదా అని అనుకోకుండా దానికి కూడా బ్లడ్ టెస్ట్ చేయించాలి. అది 3 నెలల క్రితం చింపుని హైదరాబాద్ తీసుకెళ్ళాం సంక్రాంతికి. అప్పుడు దాని ఒంటి మీద పెట్రోల్ బంక్ దగ్గర, టోల్ గేట్ల దగ్గర అది సుసు పోసుకుంటుందని కారు ఆపినప్పుడు దానికి ఒంటికి టిక్స్ అంటుకున్నాయి. రోడ్ల మీద పప్పీస్ తిరుగుతాయి కదా ఆ ప్లేస్లో, వచ్చిందా తీసేసాం. కానీ ఎక్కడి నుంచో పిల్లల్ని పెట్టి ఎక్కడి నుంచో చేసి ఒక 3-4 ఒక వారం పాటు తీసాం. అప్పుడే దానికి ఇక్కడైతే ఎక్కడ వెళ్ళదు కాబట్టి, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. అయితేనండి అలా ఉన్నా కూడా మీరు దానికి బ్లడ్ టెస్ట్ చేయిస్తే, ఒకవేళ టిక్ ఫీవరు ఏమైనా అటాక్ అయ్యి లోపల ఏమైనా ప్లేట్లెట్స్ కానీ లివర్కి కానీ డ్యామేజ్ జరుగుతుందా ఏంటనేది కూడా మనకు తెలుస్తుందట. అందుకని పప్పీస్కి కూడా మనం కనుక టోటల్ బాడీ చెకప్ 1 ఇయర్కి ఒకసారి ఎలా చేయించుకుంటామో, పప్పీస్కి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి కంపల్సరీగా. మీరు హెల్దీ ఫుడ్ పెట్టాలి. చికెన్లు, నాన్ వెజ్లు ఇలాంటివన్నీ వాటికి ఎక్కువ పెట్టకూడదు అని చెప్తున్నారు. పెట్టేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసుకోండి, అవి ఇంకా మొండికేస్తాయి. వెజిటేరియన్ ఎక్కువగా తినే పప్పీస్లో కొంచెం ఇలాంటి డేంజరస్ పరిస్థితి కొంచెం తక్కువగా ఉంటుంది. అవి ఎక్కువగా నాన్ వెజ్ తినేవి ఏంటంటే లివర్ డ్యామేజ్లు అవటం, లివర్లు ఇబ్బంది కలగటం అవన్నీ జరుగుతున్నాయట. అది కూడా ఒకసారి చూసుకుంటారని చెప్తున్నాను. చింపు మీ అందరి దయ వల్ల తొందరగా కోలుకోవాలని, మీరందరూ దానికి తోడుగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ చింపు గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా?